సంక్రాంతి పండుగ ముందు వచ్చే భోగి పండుగ చాలా విశేషమైనది. తెల్లవారుజామునే గ్రామాల్లో యువతీ యువకులందరూ లేచి ఉదయాన్నే చలిమంటలు వేసుకుని భోగి మంటలు కూడా వేస్తారు. దాంట్లో ఎప్పటినుంచో సాంప్రదాయంగా ఆవు పేడతో చేసిన పిడకలను కూడా దండగా వేసి దాంట్లో వేస్తూ ఉంటారు. ఇదొక సాంప్రదాయంగా వస్తుంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ భోగి పిడకలు అనేవి ఏవైతే ఆవుతో పేడతో తయారు చేసి ఈ పిడకల్ని చాలామంది మర్చిపోతున్నారు. ఆ సాంప్రదాయాన్ని కూడా మర్చిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఆచంటకు చెందిన చిలుకూరి సత్యవతి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆవు పేడతో తమ వద్దన్న ఆవులతో ఆవు పేడతో ఆ విధంగా పిడకలను చేసి వీరు విక్రయిస్తూ ఉంటారు. అంటే లాభార్జనే ధ్యేయంగా కాకుండా వీరు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా వారు చేస్తున్నట్టు కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం వీటిని తయారు చేస్తున్న చిలుకూరి సత్యవతి గారు మనతో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఎలా ఉంది ఆదరణ అనేది? ఎలా ఉంది? గ్రామాల్లో ఈ సంస్కృతి మర్చిపోతున్నారు అనుకోవచ్చా? నమస్తే అండి. ముందుగా మేము గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశీయ ఆవులు మేపడం జరుగుతుందండి. మరి ఎవరు కూడా ఈ భోగి పిడకలు అనేవి అందుబాటులో లేక కొందరు వాటి విలువ తెలియక మరికొందరు వీటిని వినియోగించడం ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయిందండి. మా చిన్నప్పుడు అయితే బస్తాలు భోగి పిడకలు మంటలు వేసుకునే వాళ్ళమండి. అలాంటిది అవి అంతరించిపోయే స్థితికి వచ్చింది. ఈ భోగి మంటలు వేయడం అనేది ఏదో మంటలు వేస్తున్నారు కానీ పుల్లలతోనూ ఆవు పిడకలతో వేయట్లేదు. ఈ సాంప్రదాయాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని, అలాగే గోమాత విలువ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము లాభం కోసము అనే ఉద్దేశంతో కాకుండా కేవలము ఇది అందరికీ తెలియపరచాలి, అందరూ వీటిని వినియోగించాలనే ఉద్దేశంతో మేము భారీ ఎత్తున ఈ పిడకలు అనేది తయారు చేస్తున్నామండి. ఇంకా మన పూర్వీకులు చెప్పిన దాంట్లో మన సాంప్రదాయంలో ప్రతి దాంట్లోనూ కూడా సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి. అందులో భాగంగా ఈ భోగి మంటలు సక్రమంగా కనుక వేస్తే మనం సకాలంలో వర్షాలు పడతాయండి. ఇది అంతగా పర్యావరణానికి మేలు చేస్తుందండి. అలాగే ఈ భోగి పిడకల్ని కేవలం భోగి మంటలకే కాకుండా హోమాలకి, అలాగే యజ్ఞంలోనూ మరి ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో వాడుకోవడానికి కూడా అగ్నిహోత్రం వేయడానికి, అంటే ధూపం వేయడానికి కూడా ఇటీవల కాలంలో అందరూ వినియోగిస్తున్నారండి. ఈ అగ్నిహోత్రం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అండి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ అగ్నిహోత్రం ఎలా వేయాలంటే కనుక మనం ఆ పిడకల్ని ఆవు పిడకల్ని నిప్పు చేసి దాని మీద ఆ నిప్పు మీద ఒక స్పూను నెయ్యి వేస్తే కనుక టన్ ఆక్సిజన్ వస్తుందండి. దానివల్ల మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది. తర్వాత ఏమో మన నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. అందుకని ఇటీవల కాలంలో ఈ ఆవు పిడకలు అనేవి సంక్రాంతికే కాకుండా ఇలా హోమాలకి ధూపాలకి కూడా ఎక్కువగా వాడటం జరుగుతుందండి. అంటే ఇటీవల లోకేష్ మన జిల్లాకు వచ్చినప్పుడు సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొన్నారు ఒక కళాశాలలో. అక్కడికి మీ దగ్గర నుంచే వెళ్ళినట్టు కూడా సమాచారం. ఎలా జరిగింది? ఈ భీమవరంలో జరిగే SRKR కాలేజీలో ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా లోకేష్ బాబు గారు వచ్చారండి. దాంట్లో ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా మా దగ్గర SRKR కాలేజీ వాళ్ళు పిడకలు తీసుకెళ్తారండి. ఈసారి ఏంటంటే లోకేష్ బాబు గారు వచ్చారన్న సందర్భంగా దాదాపుగా 3000 పిడకలను వాళ్ళకి మేము పంపించడం జరిగిందండి. అంటే లోకేష్ని కూడా మీరు ఒక విషయంపై కలిశారు. మీరు ఒక సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని. ఆయన ఏమన్నారు మీతో? మేము లోకేష్ బాబు గారికి వివరించామండి. ఎందుకంటే మేము కేవలం ఆవు పుల్ల మజ్జిగతోనే వ్యవసాయం చేస్తున్నాము అని చెప్పేసి అవన్నీ కూడా ఫోటోలు కానీ అవి చూపించడం జరిగిందండి. ఆయన వాటి గురించి విని తర్వాత సంబంధిత అధికారులకి పంపించడం జరిగిందండి. అలాగే ఈ భోగి పిడకలు మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఏదైతే మన సనాతన ధర్మం ఆచరించడం వల్ల మన జీవితాలు బాగుపడతాయి. అందులో ప్రధానమైనది గోమాత అండి. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఆవులు అనేవి అంతరించిపోయే స్థితికి వెళ్ళిపోయినాయండి. దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎక్కడైనా సరే మీరు గో ఉత్పత్తులను కొనండి. తద్వారా గోపోషణలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.